గుంటూరు జిల్లా కొత్తపేట ఫ్యాన్సీ కన్వెన్షన్ హాల్ నందు బతుకుదాం బతుకునిద్దాం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై దీనికి సంబంధించిన కరపత్రాలను, ఫ్లెక్సీలను ఆవిష్కరించారు. ఎటువంటి ప్రమేయం లేకుండానే దేశంలో వేల మంది మైనర్ పిల్లలకు HIV వ్యాధి బారిన పడుతున్నారని అమ్మా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు స్వామి జ్ఞానప్రసన్న అన్నారు. ప్రభుత్వం ద్వారా వారికి ఎంతో విలువైన మందులు అందుతున్నప్పటికీ పోషకాహారం లేక ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. కొంతమంది దాతలు ఇండియా మరియు ఇంటర్నేషనల్ గా వచ్చే వ్యాధిన పడ్డ మైనర్ పిల్లలకు చేయూత అందించాలని ఆయన కోరారు. అలా మనం చూసుకున్నట్లయితే మందుల పవర్ బ్రహ్మాండంగా ఉండడం వల్ల ఆ పసిబిడ్డలు తిండి లేక తట్టుకోక చనిపోతా ఉంటే ఈ చేతులతోనే కూడుస్తున్నాం. 3 దశాబ్దాలుగా అమ్మ ట్రస్ట్ తెలుసు మీకు, శవాల విషయంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు. దీనికి ఏంటి 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 అని ఆలోచించక సంవత్సరాలుగా వైఆర్జీ సంస్థ నుంచి పనిచేస్తున్నటువంటి దుర్గ గారు వారు, నాకు తెలిసి మనం అంటాం తల్లి అని, బయట సంబంధం లేని పిల్లల కోసం చాలా సీక్రెట్, ఎందుకంటే నేరుగా వెళ్తే చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే మళ్ళీ వారికి విలువ ఇవ్వరు, అక్కడి నుంచి నెట్టేస్తారు. ఎంతో సీక్రెట్గా ఆ పిల్లలకు కావలసిన చివరికి అప్పుడే మెచ్యూర్ అయిన నాలెడ్జ్ లేని ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్స్ రూపాయి ఖర్చుకే దొరికే ప్రాజెక్టులు కూడా అమ్మాయి తిరిగి పట్టుకొని వాళ్ళకి ఎలా వాడాలో క్లాసులు చెబుతూ మగనే ఉండి క్రిమేట్ చేస్తుంటే మీడియా వాళ్ళు పిలిచి వీడియోలు తీయించి బయటికి రిలీజ్ చేయండి. ఏమీ కాదు, చనిపోయిన తర్వాత 3 to 6 hours లో వైరస్ ఉండదు కనుక మనం చేయొచ్చని వారు నేరుగా మా దగ్గర వీడియోస్, ఫొటోస్ కూడా ఉన్నాయి, మీరు తీసుకుంటారు కదా. అలా అక్కడి నుంచి మొత్తం కూడా అప్పుడు మేయర్ గారు కాదు, మన మనోహర్ నాయుడు గారు, అప్పుడు మన కమిషనర్ ఆడమే వారు అనురాధ గారు ఏమేమి చేస్తే బాగుంటుందంటే చక్కగా అద్భుతమైనటువంటి సహకారం వారు అందించారు. మన బొగరాజు ప్రస్థానం తరఫున వెలగపూడి లక్ష్మణరావు గారి కమిటీ సభ్యులు ముందుకు వచ్చారు. ప్రతి దాంట్లో వారికి చిన్నపిల్లలాగా నేను ఫోన్ చేయడం, అప్పుడు ఐజీ ప్రభాకర్ గారు అలానే మీరు మాకు ఇలా అనుకుంటున్నామంటే చేద్దాం చేద్దాం చేద్దాం. మీరు చూసే ఉంటారు కదా, ప్రతి టైంలో కూడా వారు ఉన్నారు. రాత్రి నేను ఒక రోజు సినిమా హోటల్ సరిపోతుంది అయింది. ఇక్కడ 1 సంవత్సరం సరిపోతుందంటే సరిపోదు. 1 month కావచ్చు, 1 year కావచ్చు, ఆర్ 1 decade, 1 దశాబ్దం, 10 సంవత్సరాలు కావచ్చు. ఆలోచన మీరే చేయండి, ఏం చేస్తే బాగుంటుంది. అలానే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి మేము 20 మంది ఉన్నా మేము ఇస్తామంటారు. 20 మందితో అది అయిపోతుంది. 20 సంవత్సరాలు ఒక్కొక్క బేబీ కంటే 20 మంది పిల్లలకి సరిపోదు. మీ 2-3 లక్షల మందికి, 2-3 కోట్ల మందికి ఇది వైరల్ అయ్యేటట్టుగా చేయాలి. ఇక్కడల్లా మనం ఈ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీషు ఈ కరపత్రం ఏదైతే ఉందో, పోస్ట్ ఏదైతే ఉందో, దీన్ని దేశవ్యాప్తంగా వైరల్ చేయాలి. మీడియా మిత్రుల్ని ఈ 30 సంవత్సరాల బాబా జీవితంలో ఈ విషయాలు మాత్రం దయచేసి ప్రతి ఒక్కరు కూడా సలహాలు ఏమైనా ఇవ్వండి. మాకు ఫస్ట్ కేసు నోటీస్ అయి ఉండొచ్చు దాదాపు, లేకపోతే 97 నుంచి బాగా విస్తృతమైన HIV లేదా ఎయిడ్స్ మనం వింటూనే ఉన్నాము. అయితే ఒకప్పుడు పెద్దవాళ్ళకు ఉండేది కాబట్టి లైఫ్ స్పాన్ ఎక్కువ తక్కువ ఎలా ఉన్నప్పుడు కూడా వాళ్ళంతటా వాళ్ళు కావాలని అక్రమ సంబంధాల ద్వారా ఏర్పరచుకున్నావు కాబట్టి వాళ్ళ పాపం చేశారు కనుక శిక్ష పడిందని దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు, కన్సర్న్ లేదు. అలా 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 ఏమైందంటే ఈరోజు భారతదేశంలోనే కోర్టులో కూడా అని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే సుమారుగా రికార్డెడ్గా రాష్ట్రంలోనే 0 to 17 years చిల్డ్రన్ కొన్ని వేల మంది ఉన్నారు. రాష్ట్రంలో మన ఏపీ తీసుకున్నట్లయితే దాదాపు 45 ART సెంటర్లలో కొన్ని వేల మంది పిల్లలు రిజిస్టర్ చేయించుకొని ప్రతి నెల మందులు పుచ్చుకుంటున్నారు. రిజిస్టర్ నేను చెప్తున్నది 0 to 17 తర్వాత అడల్ట్ వెళ్తుంది, అక్కడ మళ్ళీ కొన్ని వేల మంది. వీళ్ళు కాకుండా రిజిస్టర్ కాని వాళ్ళు ఒక విధంగా చెప్పిన లక్షల్లోనే ఉన్నారు. ఇక్కడ సమస్య ఏమైందంటే ఏ పాపం చేశారని ఇవాళ ఆ పిల్లలకి ఆ జబ్బు రావాలి. ఇక నేను మీరు జాలి చూపిస్తారని, లేదంటే పసిపిల్లలు కాబట్టి ఈజీగా కన్సర్న్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వారికాల మనం ఆలోచించాల్సింది. భగవంతుడు ప్రభుత్వ రూపంలో వారికి